హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం. ఎలా పెట్టుకోవాలో చూపిస్తారండి. ఇప్పుడైతే మామిడికాయ పీసెస్ కట్ చేసుకోండి. పెద్ద సైజెస్ కాకుండా, చిన్న సైజెస్ కాకుండా మీడియంలో కట్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా చూడండి. ఒకసారి పీసెస్ మీడియంలో ఉండాలి. ఒకసారి కట్ చేస్తున్న విధానం చూపిస్తాను చూడండి. కొంతమందికి పెట్టచ్చు, కొంతమందికి పెట్టరాదు కదా అండి. వాళ్ళ కోసం పెట్టడానికి కోసం, పెట్టిన వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఆయిల్ 2 ప్యాకెట్లు, జీలకర్ర 200 grams, ఎల్లిపాయ, సాల్ట్, మెంతి పొడి, మెంతులు చూసుకోండి. మళ్ళీ మెంతులు ఏంపుతున్నా చూడండి. ఏంపి తీసుకున్నా. ఇప్పుడు మిక్సీ పడుతున్న ఆవ పొడి అయింది. ఇప్పుడు జీలకర్ర మిక్సీ పడుతున్నా, జీలకర్ర పొడి అయింది. ఇప్పుడు మెంతులు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మెంతులు వేసా, ఇప్పుడు పొడి అవుతుంది చూడండి. మిక్స్ వేసా. ఇప్పుడు మెంతి పొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎల్లిపాయలు పేస్ట్ చేసుకుంటున్నా. చూసారా, పేస్ట్ అయింది. ఎంత మెత్తగా అయిందో చూడండి. మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా చూడండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యేదాకా చూసుకొని, నేనైతే ఆయిల్ 2 kgs తీసుకున్నా. మీరు మీ మ్యాంగోస్ని బట్టి తీసుకోండి. నేనైతే ఆయిల్ పోస్తున్నా చూడండి. 8 కిలోలకి 2 kg ఆయిల్ పోసా చూడండి. మరుగుతుంది. మరిగినాక జీలకర్ర వేసేయండి, ఆవాలు వేసేయండి. నెక్స్ట్ చూపిస్తున్న విధంగా ఏంపండి. నెక్స్ట్ వేసేసుకున్నా చూడండి. మిరపకాయలు వేసేసుకుంటాం. మిరపకాయల ఇంతకుముందు లవంగాలు, ఇలాచీలు వేసుకున్నా చూసారా ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఎన్ని కేజీలు మామిడికాయలని మీకు డౌట్ రావచ్చు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మామిడికాయలు 8 kgs తీసుకున్నా. ఇప్పుడైతే ఆ చల్లారిన నూనెలో ఫ్రై చేసుకున్న దాంట్లో ఎల్లిపాయ యాడ్ చేసుకున్నా. ఇప్పుడైతే మామిడికాయలకి సాల్ట్ అంటిస్తున్నా. మొత్తం సాల్ట్ వేసేసా. 2 ప్యాకెట్స్ అయితే నేను సాల్ట్ వేసేసా. మీరు ఎంత తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడైతే నేను మెంతులు పొడి వేసుకున్నాను అండ్ ఆవ పొడి అండ్ జీలకర్ర పొడి వేసేసుకున్నాను. ఇప్పుడైతే టోటల్గా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. టోటల్గా కింది భాగం నుంచి మీది భాగం దాకా. ఇప్పుడైతే చల్లారిన దాంట్లో నూనెలో కారం వేసేసుకుంటున్నా. చూడొచ్చు మీరు. మంచిగా కలుపుకోండి కారంని. చూడండి, సరిపోయేంత కారం వేసుకొని మొత్తం కలుపుకొని, ఇప్పుడైతే నేను కారంది నూనె దాంట్లో కలిపాయి కదా, అది ఇప్పుడు మామిడికాయల దాంట్లో పోస్తున్నా. చూడొచ్చు మీరు. మామిడికాయల దాంట్లో పోసేసుకొని నీట్గా కలిపేసుకోండి. తీసుకోండి, మొత్తం కలిపేసుకొని ముక్కకు మొత్తం పట్టేటట్టు మళ్ళీ ఒకసారి బాగా సార్లు మిక్స్ చేయండి. మొత్తం ముక్కకు పట్టేసేయాలి. ఇప్పుడైతే నేను జాడీలోకి తీసుకుంటున్నా చూడండి. మీరు కూడా కొన్ని రోజులైనా కూరుతుంది కదా అండి, ఇప్పుడు ఊరదు కదా, అందుకోసం అనేసి నేను జాడీలోకి తీసుకుంటాను. జాడీలో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువుగా ఉంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కకున్న గంటని టంగమని క్లిక్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో ముందు అప్లోడ్ చేశాను చూడండి.